ఈరోజు మార్నింగ్ మన కావ్యాస్ మీడియా టీం నాకు ఇచ్చిన టాస్క్ ఇదిగో ఇప్పటి వరకు వాకింగ్ కూడా లేదు, కూర్చున్నాను, స్టడీ చేస్తున్నాను, డాక్యుమెంటరీ మొత్తం చూశాను, ఫ్యూజులు ఎగిరిపోయాను. అటు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా ఒక స్మగ్లర్ కి ఎలా బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇచ్చారో. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎస్పెషల్లీ ఎర్రచందనం ఉన్నటువంటి ఆ శేషచలం అడవులని ఏ రకంగా తెగ నరికారు, తెగ నరుకుతున్న వాళ్ళకి అండగా ఉన్నారు. పుష్ప సినిమా ఆల్మోస్ట్ మొత్తం అది సుధాకర్ రెడ్డి ఉడుముల అని చెప్పేసి ఆయన గతంలో డెక్కన్ క్రానికల్లో చేస్తున్నారు. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా ఉన్నారు. ఆయన ఒక బుక్ రాశారు, బ్లడ్ శాండర్స్ ద గ్రేట్ ఫారెస్ట్ హిస్ట్. అంటే మొత్తం అడవిని ఎలా దోచుకోవాలి ఏంటన్నట్టు. ఆ బుక్ని బేస్ చేసుకొని మన జావా డిస్కవర్ అని చెప్పేసి, జావా డిస్కవర్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి యూట్యూబ్లో ఒక ఛానల్ కూడా ఉంటుంది, చూడండి. మొత్తం డాక్యుమెంటరీస్ ఉంటే మొత్తం ఎలాగంటే వరల్డ్లో టాప్ మోస్ట్ ఉన్నవి తీసుకొచ్చి ఒక డాక్యుమెంటరీ ఫార్మాట్లో అందులో పెడుతూ ఉంటారు. అలా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అయ్యా కొడుకుల పేరు మారుమ్రోగుతుంది. అటు వైఎస్ఆర్, ఇటు జగన్మోహన్ రెడ్డి, బికాజ్ ఆఫ్ కొల్లం గంగిరెడ్డి. ఎవరి కొల్లం గంగిరెడ్డి అన్నప్పుడు షాహుల్ హమీద్, హీఈస్ ద కింగ్ పిన్. ఎవరితను ఎక్కడ ఉంటాడో తెలియదు, బట్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఎస్పెషల్లీ మన ఇండియా నుంచి అన్నప్పుడు ఈ కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎర్రచందనం దుంగలని అటు చైనాకి, జపాన్కి స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. మరి ఇక్కడ ఒక నమ్మకస్తుడు కావాలి కదా. ఈ షాహుల్ హమీద్కి నమ్మదగిన వాడు రైట్ హ్యాండ్ కొల్లం గంగిరెడ్డి. ఈ కొల్లం గంగిరెడ్డి ఎవరు? 2003 అక్టోబర్ 1న అలిపిరి దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగింది చంద్రబాబు గారిని చంపడానికి. అందులో A1గా ఉన్నవాడే కొల్లం గంగిరెడ్డి. ఏకంగా చంద్రబాబు గారిని చంపడానికి ఆ రోజున నక్సలైట్లకి అతను ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ప్రొవైడ్ చేశాడు. జెలిచర్ స్టిక్స్, బాంబులు అవి ఇచ్చున్నాడు, డబ్బు ఇచ్చున్నాడు, మొత్తం అతనే. మరి ఇవన్నీ ఎలా ఇచ్చాడు ఏంట్రా అంటే సింపుల్, చంద్రబాబు నాయుడు లేకపోతే రాష్ట్రంలో మన అధికారంలోకి రావచ్చని చెప్పేసి ఓ వ్యక్తి అనుకోవటం, ఓ ఫ్యామిలీని కూడా, ఓ పార్టీ అనుకోవటం. ఆ తర్వాత చంద్రబాబు గారు పదవి దిగిపోయినారు, ఎన్నికలు ఓడిపోయి. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమయ్యాడు? సీఎం అయ్యాడు. ఇక అప్పుడు చూసుకోండి, ఇక కొల్లం గంగిరెడ్డి అండ్ గ్యాంగ్ ఆడింది ఆట, పాడింది పాట. ఆల్మోస్ట్ ఎర్రచందనంతో అడవిని మొత్తం దోచేశారు. ఆ దోచిన ధరలో వాటాలు మరలా రాజకీయ నాయకులకి. సో ఈ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇప్పుడు ఆ బుక్ అయినా పరిశీలించిన ది కింగ్ ఆఫ్ శాండల్వుడ్, ది హంట్ ఫర్ ఇండియాస్ ఫారెస్ట్ కిల్లర్, ఆ డాక్యుమెంటరీ పేరు ది కింగ్ ఆఫ్ శాండల్వుడ్, ది హంట్ ఫర్ ఇండియాస్ ఫారెస్ట్ కిల్లర్. ఇది ఆ డాక్యుమెంటరీ పేరు. క్లియర్గా జావా డిస్కవర్ డాక్యుమెంటరీ అని కొట్టండి, మీకు యూట్యూబ్లోనే వస్తుంది. 3 వారాలు ఎందుకు పెట్టారు, ప్రపంచవ్యాప్తంగా అది వైరల్ అవుతుంది. ఎందుకు? ఈ కొల్లం గంగిరెడ్డి అనేవాడు షాహుల్ హమీద్కి రైట్ హ్యాండ్గా పనిచేస్తూ ఇండియా నుంచి ఎన్ని వేల కోట్ల ఎర్రచందనాన్ని తరలించాడు అన్నది ఇందులో చూపిస్తారు. అండ్ సుధాకర్ రెడ్డి ఉడుముల, ఆయన జర్నలిస్ట్ కదా, చాలా బాగా రాశారు ఆయన బుక్లో బ్లడ్ స్టాండర్డ్స్లో కూడా. ఒక ఎర్రచందనాన్ని ఎక్కడ దొంగిలించేవాళ్ళు, ఆ చెట్లు ఎక్కడ కొట్టేవాళ్ళు, దానిని ఏ రూట్లో పోర్టుకు చేర్చేవాళ్ళు. పుష్ప సినిమా ఉందా, ఆల్మోస్ట్ ఆ పుష్పకి బేసే ఈ బ్లడ్ స్టాండర్డ్స్ అనే బుక్ నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ గంగిరెడ్డిని ఏం చేశారు అంటే 2015లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసలు గంగిరెడ్డి ఆడన్నాడరా అని చూశారు. దొంగ పాస్పోర్ట్ల మీద మారిషస్, మడగాస్కర్, శ్రీలంక, గల్ఫ్ ఇవన్నీ తిరుగుతూ ఉన్నాడు. మొత్తానికి ఇతను శ్రీలంకలో ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు పక్కా సమాచారంతో, ఎందుకు అప్పటికే ఇంటర్పోల్ నోటీసులు జారీ అయిపోయినాయి, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిపోయినాయి. దాన్ని వరల్డ్లో ఎక్కడున్నా కానీ ఇంటర్పోల్ నోటీసులు జారీ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఇతను చూసి చూడగానే ఎక్కడి నుంచి వచ్చింది నోటీస్ అన్నప్పుడు పలానా రాష్ట్రమా, పలానా సిటీనా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. అలా పక్కా సమాచారంతో అతను వెళ్ళి అరెస్ట్ చేసి పట్టుకొచ్చారు. క్రాస్ చెక్ చేస్తే 20కి పైగా ఎర్రచందనం దొంగలు అంటే రెడ్ శాండిల్ కేసులే ఉన్నాయి గంగిరెడ్డి మీద.
10కి పైగా వేరే ఉన్నాయి. వేరేవంటే సెటిల్మెంట్లు, దందాలు, ఇక ఒక ఇంట్రెస్టిస్ట్ మర్డర్ కేసులో కూడా ఉన్నాడు. అయిందా? ఇక 2019 జగన్ అధికారంలోకి వచ్చాడు. జైల్లో ఉన్న గంగిరెడ్డిని చక్కగా విడుదల చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఏంట్రా అంటే బెయిల్. ట్విస్ట్ ఏంటంటే అదే జగన్మోహన్ అధికారంలో ఉండగా 2023లో అతను నిర్దోషిగా బయటకు వచ్చేసి పూర్తిగా. ఏది? చంద్రబాబు నాయుడు మీద బాంబ్ బ్లాస్ట్ ఉంది ఆ కేసులో, ఆ గంగిరెడ్డికి సంబంధం లేదు, సరైన ఆధారాలు ఏమీ లేవని. తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే గంగిరెడ్డి బీజేపీలోకి రాబోయాడు. దాంతో టీడీపీ వాళ్ళు ఇక మొత్తుకున్నారు, రే నాయన అసలు ఎవరిని పట్టుకొస్తున్నారా మీరు, ఏ పార్టీలోకి అని చెప్పేసి. ఇక దెబ్బకు వాళ్ళు సైలెంట్ అయ్యారు. మరి ఇప్పటికీ బీజేపీ ఉన్నారని అంటారు. మరి ఈ గంగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఆ బెయిల్ భిక్ష వల్ల బయటకు వచ్చి అతను రైల్వే కోడూరు అనమాట. బాబోయ్ చెక్ చేస్తుంటే మొత్తం యాడ్లే. ఏం యాడ్లు? ప్రతి దానికి ఈ కొల్లం గంగిరెడ్డి వచ్చేసి యాడ్స్. ఏ రకంగా జగన్ పొగుడుతూ వైఎస్ఆర్ని పొగుడుతూ. ఇలా ఆ 2019-24 మధ్య తిరుపతిలో, కడపలో, చెన్నైలో సెటిల్మెంట్ అంట, భూదందాలంట. చెన్నైలో కూడా వైఎస్ఆర్ టైం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో మామూలు సెటిల్మెంట్లు కదా అక్కడ. బెంగళూరు అంతే. బెంగళూరు కూడా చెన్నైలో ఎక్కువ వీళ్ళకి. ఎందుకంటే బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా గట్టిగా ఉంటారు అక్కడ వాళ్ళు. సో విషయం ఏంటి ఇప్పుడు? క్లియర్గా అటు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ ఇద్దరు కూడా గంగిరెడ్డి వెనకుండి మొత్తం నెట్వర్క్ అంతా నడిపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంపించబోయే కేసులో నిర్దోషిగా బయటపడ్డాడు కాబట్టి మరలా కేసు రీఓపెన్ చేస్తారంటే నా దగ్గర చేయకపోవచ్చు. అది బయటకు వచ్చే దగ్గర మనం డిస్కస్ చేయలేం. మరి ఆ రోజు ఎవరు నక్సలైట్లకి డబ్బు ఇచ్చినా, జెల్ జస్టిస్ ఇచ్చినా, తర్వాత వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చినా ఎవరు ఇచ్చారు? ఇలా చెప్పుకుంటూ పోతే అండి మామూలు దారుణాలు కాదు అసలు. ఒక 2015లో మనకున్న సమాచారం మేరకు $120 మిలియన్ వెనకేశాడు. ఎవరు? ఈ షాహుల్ హమీద్. అతను దుబాయ్లో నెట్వర్క్ నడిపిస్తూ ఉంటాడట. వరల్డ్ వైడ్ నెట్వర్క్ అంట. అక్షరాల $120 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 1000 కోట్లు. ఒక్క 2015లోనే అతను 1000 కోట్లు సంపాదిస్తే, ఏది పైనుండి జస్ట్ హడావుడి చేసే క్యాండిడేట్ గ్రౌండ్ లెవెల్లో ఉండి మొత్తం నరికించి ట్రాన్స్పోర్టు, పోర్టులు, ఇక అక్కడి నుంచి దేశాలు తరలించడం. గంగిరెడ్డి ఎంత సంపాదించుంటాడు? పుష్ప సినిమాలో చూపించినట్టు ఆ సిండికేట్లకి ఎంత వెళ్ళినట్టు, పుష్ప సినిమాలో చూపించినట్టు లోకల్ కొన్ని ఎంపీకి ఎంత వెళ్ళినట్టు, ఎమ్మెల్యేలకి ఎంత వెళ్ళినట్టు, పార్టీ ఫండ్ ఎంత వెళ్ళినట్టు. ఈ గంగిరెడ్డి వైఎస్ఆర్ అన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడు. ఇక ఆ తర్వాత జగన్ పని అయిపోయింది అనుకున్నప్పుడు బీజేపీలోకి వెళ్దామని చెప్పేసి అనుకున్నాడు. బట్ దాన్ని బ్రేక్ వేశారు. మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ గంగిరెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో చెప్పండి. బట్ ఓవరాల్గా నేను చెప్పేది అయితే డాక్యుమెంటరీ చూడండి, మామూలుగా కాదు అసలు. వీళ్ళేంట్రా, ఈ రేంజ్లో స్కామ్ ఏంట్రా అంటారు. అడవులు నరికేశారు, వేల కోట్లు సంపాదించారు, ఇంటర్నేషనల్ వైజ్గా స్మగ్లింగ్ చేశారు. వీళ్ళకి గ్రౌండ్ లెవెల్ ఎవడో సపోర్ట్ అంటే లోకల్ కూడా రాజకీయ నాయకులు. అలా ఆనాడు వైఎస్ఆర్ సమయంలో కాంగ్రెస్ వాళ్ళు, జగన్ సమయంలో వచ్చేసి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వామ్మో, వీళ్ళ నెట్వర్క్ మామూలుగా లేదు స్వామి. ఏది మరి? డాక్యుమెంటరీ చూశాక మీ కామెంట్స్ కింద తెలియజేయండి.